త్రిష అనే మానవంగా నువ్వు చదవాల్సి వస్తుంది. అలాగా? ఇంకా సేపట్లో ఇక్కడికి ఎస్పీ ధర్మేంద్ర వస్తాడు, అప్పుడు చెప్పండి మీ సినిమా డైలాగులు. ఎవరో ఎస్పీ? సూర్యుడైనా చంద్రుడైనా ముందు చల్లని చిల్లుకోవే. అలాగా? రే, ఎప్పుడైనా మీరు ఒక్కసారైనా సునామీ చూసారా? ఒక్కసారి మీరు తుఫాన్ రావడం చూసారంట్రా? రే, సునామీ తుఫాను కలిపి వస్తున్నాడు చూడండిరా. ఎవరో మీరు వాగుతున్నారు? నువ్వు ఎవడిరా? జననీ జన్మభూమి అన్న శ్రీకృష్ణ భగవంతుని భక్తుని ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అవతారం ఎత్తుతానన్న అల్లూరి సీతారామరాజు వారసుని భరత మాసం ముద్దు పెట్టని మీలాంటి బడవ రాజకీయ పాలిట కాడప్ప 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 బాంబుని. నిజమా? నువ్వు ఎవరైతే మేకడ్రా మరో కొంచెం వెళ్ళు, లేకపోతే ఒట్టు నుదుడి బొట్టు రాలిపోతుంది. ఆ ఛాన్స్ మీకు లేదురా, ఎందుకంటే నాకింకా పెళ్లి కాలేదు. నేను ఆవేశంలో ఆటం బాంబుని, సత్సవంలో కార్కులు వేరుండి, పోరాటంలో ఏకే పాటేస్తావన్నదా. టోటల్గా ఈ ప్రకాశం జిల్లాలో అవినీతి పనులను ఉత్తపోయిస్తున్నా ఎస్పీ 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 ధర్మేంద్ర అనిరా. ఎస్పీ కొంచెం వెళ్ళు. నేను తలుచుకుంటే మిమ్మల్ని ఇప్పటికిప్పుడే పిచ్చి కుక్కలను కాల్చి పారేసినట్టు కాల్చి పారేయగలను. ఆ అవకాశం నీకేను, ఎందుకంటే మీరెవరు, మీ స్థావరం ఏమిటో, మీ గ్యాంగ్ లీడర్ ఎవరు అన్న విషయాలు ఏమి తెలియదు. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ ఎన్నెముక విరిచి మీ దాకా నిజం చెప్తున్నాను. ఎస్పీ ధర్మేంద్ర, నువ్వు చదువుకుని హై స్కూల్లోనైతే నేను చదివింది ప్రైవేట్ స్కూల్లో. ఈ స్కూల్లో పెళ్ళంత ముక్కలు, ఆ స్కూల్లో గొల్లంత ముక్క. ఈ స్కూల్లో కూడికలు ఎత్తరాతలు ఉంటాయి, కానీ మా స్కూల్లో అన్ని తీసిరాతలు. 100కి 100 మార్కు తీసుకొని ఆఫీసర్ అయితే మేము 100కి 100 మార్కులు చేసి అంతకులమయ్యాం. ప్రాణాలు పోయిన మా బాస్ మీద చెప్పం. 100 మంది గుండాలను పోషించే రాజకీయ నాయకుల కంటే 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టర్ చాలా గొప్పవారురా. సుఖ సౌభాగ్యాల కోసం అమాయక ప్రజల ప్రాణాలు తీసే మీలాంటి యదవుల్ని అతకనివ్వను. ధర్మేంద్ర, రేపు సూర్యాస్తమయమేమో నువ్వు అస్తమిస్తావు. ఈ ఎస్పీ ధర్మేంద్ర తెలుసుకుంటే మీలాంటి యదవులను నేను తలుచుకుంటే వేరే దేశాలకి వెళ్ళిపోతారు. రాను మా పిలికడు చెప్పండి, చూపిస్తాను. నన్ను పలకరించకండి. కాదు బైగిలత. త్రిష, నువ్వు అలిగినప్పుడు
ఇది చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందో? పండిన దొండ పండు లాంటి దొరకాలనిపిస్తుంది. అబ్బా ఆశ. ఎందుకని? ఇంకేమనిపిస్తుందో చెప్పండి. నీ ఉంపు సొంపుల వేయారాన్ని దాచుకున్న నీ సన్నని నడుముని ఎరుపెక్కిన నీ చిక్కిళ్లపై అబ్బా ఆగండి. ఇవన్నీ పెళ్ళైన తర్వాతే. అయితే అడ్వాన్స్ గా